ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చాలాసార్లు మనం రకరకాల వస్తువులతో ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటాం. రకరకాల పెయింటింగ్స్ కూడా వాడుతూ ఉంటాం. అయితే ఈ పెయింటింగ్స్ విషయాల్లో మనకి రకరకాల డౌట్లు వస్తున్నాయి. మరి దాంట్లో ముఖ్యంగా చాలాసార్లు నా క్లయింట్స్ నాకు కాల్ చేయటము, పర్సనల్గా వాళ్ళు మెసేజ్ చేసి మరి మాకు ఈ పెయింటింగ్ మేము పెట్టొచ్చా పెట్టకూడదా అని రకరకాలుగా అడుగుతున్నారు. దాంట్లో చాలాసార్లు ఎక్కువగా అడిగే ప్రశ్న 7 హార్స్ ఫొటోస్. ఈ 7 గుర్రాలతో ఉన్నటువంటి ఫొటోస్ అసలు ఏవి పెట్టచ్చు, ఏవి పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి, ఒకవేళ పెడితే ఏ వాల్ మీద పెట్టాలి, ఒకవేళ తప్పుగా పెడితే దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏంటి, లేదా అది కరెక్ట్గా పెట్టడం వల్ల దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి ప్రశ్న చాలామంది నన్ను అడుగుతున్నారు. అయితే ఈ వారం మనము ఈ హార్స్ గురించి తెలుసుకుందాం. గుర్రాల గురించి, అంటే ఈ 7 గుర్రాలు అసలు మనకి ఏ విధంగా జీవితంలో ఎత్తుపల్లాలను తీసుకొస్తాయనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మనము మనిషి అనాది కాలం నుంచి, ఇప్పుడే కాదు అనాది కాలం నుంచి సింబల్స్ని ఎంతగానో నమ్ముతారు. స్వస్తిక్ అని, అలాగే ఓంకారం అని, ఇలా ఇవన్నీ కూడా మనకి సింబల్సే. అయితే వీటి మీద మనకి ఎంతో శ్రద్ధ, భక్తి అనేటువంటిది ఉంటుంది. సో కేవలం అవే కాకుండా మన జీవితంలో ఎప్పుడూ కూడా సింబల్స్కి, అంటే ఈ చిహ్నాలు, ఈ గుర్తులకి లేదా ఫొటోస్కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని కానీ వస్తువుని కానీ తీక్షణంగా చూస్తూ ఉంటామో, లేదంటే చాలాసార్లు వాటిని గమనిస్తూ ఉంటామో, తెలియకుండానే వాటి నుంచి వచ్చేటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అవి మనకు అబ్బుతుంది. ఈ విషయం నేను మీకు నా కిందటి ఎపిసోడ్స్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. కేవలం ఈ పాయింటే కాకుండా ఫెంగ్షుయి పరంగా కానీ వాస్తు పరంగా కానీ కూడా మనకి ఈ 7 గుర్రాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ 7 అనేటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనటువంటి సంఖ్య. ఇప్పుడు మీరే గమనించండి, సప్తపది అని అంటాం పెళ్ళిళ్ళలో, అదేవిధంగా సప్త ఋషులు అని అంటాము. ఇలా మనం చూసుకుంటే ఈ 7 సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆఖరికొచ్చి ఆ సూర్య భగవానుడికి కూడా గుర్రాలు 7. కాబట్టి ఈ 7 గుర్రాలకు ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు. మరి ఈ 7 గుర్రాల ఫోటోని లేదా దాన్ని ఫ్రేమ్ అనుకోండి, ఫోటో అనుకోండి, వీటిని ఎక్కడ మనము ప్లేస్ చేస్తే అది చాలా బాగుంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఎప్పుడు మీ ఇంటికి, ముఖ్యంగా మీ ఇంట్లో దక్షిణం గోడ మీద ఈ ఫ్రేమ్ని పెట్టగలిగితే అది చాలా మంచిది. అయితే దక్షిణం గోడ కదా అనేసి మళ్ళీ దీన్ని తీసుకువెళ్ళి బెడ్రూమ్లోనో, బాత్రూముల్లోనో, లేదంటే దేవుడు గదుల్లోనో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. మీరు ఈ 7 గుర్రాలని పెట్టాలి అంటే కామన్ ఏరియాస్లో, అంటే లివింగ్ రూమ్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా లాబీలో కావచ్చు, రిసెప్షన్ కౌంటర్స్లో, ఆఫీసులలో అయితే రిసెప్షన్ కౌంటర్స్లో కావచ్చు, ఇలాంటి ప్లేసుల్లో, లేదా ఇళ్ళల్లో అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫ్యామిలీ రూమ్ అనో, ఒక హాలో, ఏదో ఒక లాంజో, ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. సో అలా కామన్ ఏరియాస్లో పెట్టాలి తప్ప బెడ్రూమ్స్లోనూ, కిచెన్స్లోనూ, బాత్రూంలోనూ ఇలాంటి ప్లేసెస్లో 7 హార్స్ ఫొటోస్ని పెట్టకండి. అయితే ఈ 7 హార్స్ ఫొటోస్ ఎప్పుడైతే మనం పెడతామో అవి సాధ్యమైనంత వరకు దక్షిణం గోడ మీద పెట్టి, ఆ దక్షిణం గోడ మీద పెట్టినప్పుడు మనము ఆ గుర్రాలు ఎలా ఉండాలంటే అవి ఇంటి లోపలికి వచ్చే విధంగా ఉండాలి. అంటే ఆ గుర్రాలను చూసినప్పుడు అది మీరు ఆఫీస్లో పెట్టినా, ఇంట్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా అవి ఇంటి లోపలికి, మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తాయి, లేదా ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి భ్రమని కల్పించాలే తప్ప ఆ గుర్రాలు దక్షిణం గోడ ఎంబట ఇంటి బయటికి వెళ్ళిపోయే విధంగా కనిపించకూడదు. ఈ ఒక్క పాయింట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ గుర్రాలు 7 గుర్రాలు చెదిరిపోయి ఒక గుర్రం అటు, ఒక గుర్రం ఇటు, అన్ని యూనిఫామ్గా అవి పరిగెత్తవు. అలాంటి ఫొటోస్ ఎప్పుడూ వాడకండి. ఎప్పుడూ కూడా ఒక యూనిఫామ్గా, అంటే ఒకటే డైరెక్షన్లో ఈ 7 గుర్రాలు పరిగెత్తే విధంగా ఉండాలి. అవి క్రూరంగానో, లేదంటే చాలా కోపంతోనో, అరుస్తూనో, లేదా బాధతోనో, తల వంచుకునో ఉండే విధంగా ఉండకూడదు. ఏ గుర్రం కూడా ఆఖరికి వచ్చి తల వంచుకున్నట్టుగాను, లేదా ఒక గుర్రం ఒక దిక్కు, ఇంకో గుర్రం ఇంకో దిక్కు చూస్తున్న విధంగా ఉండకూడదు. అన్ని గుర్రాలు ఒకటే డైరెక్షన్ని చూస్తూ, ఒకటే డైరెక్షన్ వైపు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనకి ఉండాలి. అలాగే మనము ఈ పెయింటింగ్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్
పెయింటింగ్స్ చూస్తాం. గుర్రాలన్నీ చాలా బాగున్నప్పటికీ దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొన్ని బ్యాక్గ్రౌండ్స్లో సూర్యుడిని పెడతారు, కొన్ని బ్యాక్గ్రౌండ్స్లో చంద్రుడిని పెడతారు, కొన్ని గుర్రాలు సముద్రం ఒడ్డున పరిగెత్తుతూ కనిపిస్తాయి. ఇలా రకరకాల ఫొటోస్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే సర్వసాధారణంగా మనం ఎక్కడైనా సరే చూసింది ఇప్పటి వరకు చాలా వరకు అయితే చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ లేదంటే అవి సముద్రపు ఒడ్డున పరిగెత్తుతూ కానీ ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి గుర్రాలని మనం ఎక్కువగా చూస్తున్నాము. ఈ 3 కూడా మనం తప్పకుండా వాడచ్చు, వాటిలో ఎలాంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే సూర్యుడు అంటే ఈ గుర్రాల వెనకాల కనుక సూర్యుడు కనుక ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాంటి ఫ్రేమ్ని మీరు ఎలాంటి డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు. దాన్ని దక్షిణం గోడ మీద పెట్టడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరగటము, సమాజంలో ఒక ఉన్నత స్థానానికి చేరటము లాంటివి జరుగుతాయి. ఇదే అశ్వాన్ని కనుక మీరు ఈశాన్యంలో లేదా ఈస్ట్ వాల్ మీద పెట్టినప్పుడు కూడా మీకు ఎంతో మంచి జీవితం అంటే ఎంతో పురోగతి అనేటువంటిది మీ జీవితంలో మీరు చూడవచ్చు. కానీ కొన్నిసార్లు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ సూర్యుడినే పెట్టి 2 అశ్వాలని, 1 అశ్వాన్ని లేదంటే అది ఏడుస్తున్నట్టుగానో లేదంటే తలదించుకుని ఉన్నట్టుగానో పెడుతుంటారు. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎప్పుడైనా సరే ఇదే గుర్రాలు చంద్రుడి బ్యాక్గ్రౌండ్తో ఉన్నప్పుడు కూడా మనము ఆఖరికొచ్చి వీటిని తీసుకోవచ్చు. కానీ అది చంద్రుడితో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గుర్రాలని సెకండ్ ప్రిఫరెన్స్గానే పెట్టుకోండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా గుర్రాల వెనకాల సూర్యుడు ఉండేటువంటివి అయితే చాలా బాగుంటుంది. ఇంకొన్ని గుర్రాలు వాటర్ మీద పరిగెత్తుతూ ఉంటాయి, అవి కూడా మనం కామన్గా లైక్ ఇప్పుడు నేను ఇందాక ముందు చెప్పినట్టు సూర్యుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంతైతే అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో నీటిలో కూడా పరిగెత్తుతున్న గుర్రాలు బాగానే ఉంటాయి. కొన్ని గుర్రాలు తెల్ల రంగులో ఉంటాయి, తెల్లటి అశ్వాలను ఇస్తాయి, అవి చాలా మంచివి. అలాంటివి కూడా మీరు ఆఖరికి వచ్చి పెట్టుకోవచ్చు. కొన్ని గుర్రాలు నల్లగా ఉంటాయి, అలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. కొన్ని బ్రౌన్ షేడ్లో ఉన్నటువంటి గుర్రాలు ఉంటాయి, వాటికి మనం మళ్ళీ వెళ్ళవచ్చు. సో ఇలా కలర్ వేరియేషన్ అవి ఎలా కనిపిస్తున్నాయి అంటే కోపంగా ఉన్నాయా, బాధగా ఉన్నాయా, ఇలా వాటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో సహా మనం చిన్న మైన్యూట్ లెవెల్లో కనుక కొంచెం దాన్ని గమనించి వాటిని దక్షిణం గోడ మీద కానీ లేదంటే ఈస్ట్ వాల్ అంటే తూర్పు గోడ మీద కానీ లేదా ఆఖరికి వచ్చి ఉత్తరం గోడ మీద కూడా కొంతవరకు మనం ప్లేస్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ప్లేస్మెంట్ ఏంటి అని అంటే దక్షిణం గోడ మీద బ్రౌన్ షేడ్స్లో కొంతవరకు ఉన్నటువంటి గుర్రాలు కొంచెం ఆరెంజిష్ బ్యాక్గ్రౌండ్తో ఉండి చక్కగా సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం మాత్రం తీసుకోకూడదు. సూర్యోదయము అవుతున్నటువంటి సన్ రైజ్ అవుతున్నటువంటి ఫోటోగా కనిపిస్తూ ఉన్నటువంటి ఫోటోని మనము దక్షిణం గోడ మీద పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా సక్సెస్ కానీ లేదంటే పేరు ప్రఖ్యాతలు కానీ ఆఖరికొచ్చి చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి కూడా మనల్ని ఈ పరిస్థితి గట్టెక్కించగలుగుతుంది. కాబట్టి ఈ ఫొటోస్ని లేదా ఫోటో ఫ్రేమ్స్ని ఎంచుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఇలాంటి రకరకాల పెయింటింగ్స్ గురించి ఇంకా రానున్న ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.